కమ్మనైన అరటికాయ పొడి కూర రెడీ. ఇలా మనం పొడి చేసుకోవాలి. నమస్తే అండి, ఈరోజైతే అరటికాయతో కమ్మనైన పొడిని చేయబోతున్నాము. అరటికాయని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. కొబ్బరిని అయితే కోరుకుందామండి. ఈ పొడికి ముఖ్యంగా కావాల్సింది పచ్చి కొబ్బరి. కన్నయ్య, మూడు మందపాటి అరటికాయలకు అరచిప్ప కొబ్బరి అయితే పడుతుందండి. కుంపట పైన ఒక మూకుడు పెట్టుకుని కాస్తంత నూనె వేసుకోవాలి. గుప్పెడు శనగపప్పు, అలాగే గుప్పెడు మినప్పప్పు, ధనియాలు గుప్పెడు, 6 లేదా 7 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకును కూడా తీసుకుని వేసుకుందాం. ఇంకా వీటిని మనం రోట్లో వేసి చక్కని పొడిగా చేసుకొని తెచ్చుకుందాం. ఇంకా ఈ పొడిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గానే దంచి పెట్టుకుందాం. అమ్మా, నేను దంచునా? వద్దమ్మా, చిన్న బాబు కదా, చెయ్యికి దెబ్బ తగులుతుంది కదా నాన్న. ఇలాగా చేసి పెట్టుకోవాలి. మూకుడిపై బాండీ పెట్టుకుని వేడెక్కనిద్దాం. ఇందులో కాస్త నూనెను వేసుకుందాం. నూనె అయితే కాగిందండి. ఆవాలు చిటికెడు, అరటికాయ ముక్కల్ని వేసుకుందాం. చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు. ఇలా ఒకసారి కలిపి కాసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవటం వల్ల ముక్కలు అనేవి చక్కగా మగ్గుతాయి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ కలుపుకోవాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా, చూశారు కదా, కమ్మనైన అరటికాయ పొడి కూర రెడీ.